హలో ఎవ్రీవన్. ఈరోజు మన యొక్క క్లాస్లో క్రిప్టోగ్రఫీ అంటే ఏమిటి, అదేవిధంగా సెమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే ఏమిటి, అసెమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే ఏమిటి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు క్రిప్టోగ్రఫీ అంటే ఏమిటి? యా, అసలు క్రిప్టోగ్రఫీని ఎందుకు యూజ్ చేస్తాం? అసలు ఏ ఒక్క సినారియోస్లో మనం క్రిప్టోగ్రఫీ అనేది యూజ్ చేస్తాం అని తెలుసుకుందాం. క్రిప్టోగ్రఫీ అంటే నథింగ్ బట్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ. ఓకే, క్రిప్టోగ్రఫీ అనేది ఏంటంటే మనం సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడమే క్రిప్టోగ్రఫీ. దాంట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్స్ యూజ్ చేసుకొని సర్టిఫికేట్ ఆథరైజేషన్, హ్యాషింగ్, డిజిటల్ సిగ్నేచర్, ఈ యొక్క కాన్సెప్ట్స్ అన్నీ యూజ్ చేసుకొని మనం మనం పంపించే మెసేజ్కి లేదా మన యొక్క ఏపీఐకి, మన యొక్క డేటాకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే, ఫర్ సపోజ్ నేను ఒక మెసేజ్ పంపిస్తే ఆథరైజ్డ్ పార్టీ లేదా ఎవరైతే నేను పంపించిన యొక్క మెసేజ్ని రిసీవ్ చేసుకునే పర్సన్ ఉంటాడో ఆ మెసేజ్కి ఆ యొక్క పర్సన్కి నేను పంపించిన మెసేజ్ యాజ్ టీజ్గా అదే మెసేజ్ వితౌట్ ఎనీ మోడిఫికేషన్. ఫర్ సపోజ్ నేను హాయ్ అని పంపిస్తే అవతల పర్సన్కి కూడా హాయ్ అని రీచ్ అవుతే మన యొక్క మెసేజ్ సెక్యూర్గా రీచ్ అయినట్టు అర్థం. అలా కాకుండా నేను హాయ్ అని పంపిస్తే అవతల పక్క పర్సన్కి బాయ్ బాయ్ అని టెక్స్ట్ అనేది సెండ్ అవుతే దాన్ని మనం అన్సెక్యూర్డ్ అంటాం. ఫస్ట్ సినారియోలో నేను ఏ యొక్క మెసేజ్ పంపించానో ఆ యొక్క మెసేజ్ సెక్యూర్డ్గా రీచ్ అయింది. మీన్స్ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ లేదా హ్యాకర్ అనేవాడు ఆ యొక్క మెసేజ్ని మాడిఫై చేయలేదు. బట్ ఇన్ సెకండ్ సినారియో నేను హాయ్ అని పంపిస్తే అవతల పర్సన్కి ఆ మెసేజ్ బాయ్ అని సేవ్ అయింది లేదా షేర్ అయింది తన యొక్క ఆ యొక్క టెక్స్ట్ ఫార్మేట్లో. అంటే ఈ యొక్క సెకండ్ సినారియోలో మెసేజ్ అనేది మారిపోయింది. అలా మారకుండా మనం పంపించిన మెసేజ్ సెక్యూర్గా చేరాలంటే మనం యూజ్ చేసేదే కాన్సెప్ట్. అలా సెక్యూరిటీ మనం అచీవ్ చేయడానికే మనం యూజ్ చేసే కాన్సెప్టే క్రిప్టోగ్రఫీ. సింపుల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ క్రిప్టోగ్రఫీ. క్రిప్టోగ్రఫీ ఈజ్ ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ అచీవింగ్ సెక్యూరిటీ బై ఎన్కోడింగ్ మెసేజ్ టు మేక్ దెమ్ నాన్ రీడబుల్. ఓకే, ఈ యొక్క కింద ఎగ్జాంపుల్లో చూస్తే దిస్ ఈజ్ ఎ ప్రెజెంటేషన్ ఆన్ క్రిప్టోగ్రఫీ అండ్ దెన్ ఆఫ్టర్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటు ద అన్రీడబుల్ మెసేజ్. అన్రీడబుల్ మెసేజ్ అంటే ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎన్కోడింగ్. ఓకే, మెసేజ్ అనేది ఎన్కోడ్ అయింది. ఇలా ఎందుకు ఎన్కోడ్ అయ్యిందంటే, ఫర్ సపోజ్ నేను ఈ విధంగా పంపించింది ఎండ్ యూజర్కి ఆ విధంగా మీన్స్ దిస్ ఈజ్ ఎ ప్రజెంటేషన్ ఆఫ్ క్రిప్టోగ్రఫీ అని నేను టైప్ చేసి పంపిస్తే మీకు కూడా దిస్ ఈజ్ ఎ ప్రజెంటేషన్ ఆఫ్ క్రిప్టోగ్రఫీ అని రీచ్ అవ్వాలంటే మధ్యలోనే ఈ ఎన్కోడింగ్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే సమ్ ఎన్కోడింగ్ బేస్ 64 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్కోడింగ్ టెక్నిక్స్ ఉంటాయి. అవి యూజ్ చేసి మన యొక్క మెసేజ్ని ఈ విధంగా అన్రీడబుల్ మెసేజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇలా కన్వర్ట్ చేసినప్పుడు హ్యాకర్ అనేవాడికి ఈ యొక్క మెసేజ్ అనేది ఏంటి, అసలు ఈ మెసేజ్ ఏంటి అని తెలుసుకోవడానికి లేదా హ్యాక్ చేయడానికి వీలవకుండా ఉంటుంది. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రిప్టోగ్రఫీ. ఓకే, ఇప్పుడు క్రిప్టోగ్రఫీలో సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, అదేవిధంగా డీక్రిప్షన్ అంటే ఏంటి తెలుసుకుందాం. యా, దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎన్కోడింగ్. చెప్పాను కదా, మన యొక్క పంపించిన మెసేజ్ని సింబల్స్ రూపంలో కన్వర్ట్ చేసి కమ్యూనికేషన్కి అదేవిధంగా స్టోరేజ్కి యూజ్ అయ్యే విధంగా చేసే ప్రాసెస్ని మనం ఎన్కోడింగ్ అని అంటాం. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్కోడింగ్ లైక్ ASCII ఎన్కోడ్, బేస్ 64 ఎన్కోడ్, HTML ఎన్కోడ్. ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే మనం పంపించిన మెసేజ్ని మీన్స్ క్లియర్ టెక్స్ట్ని కన్వర్ట్ చేసి సైఫర్ టెక్స్ట్గా మారుస్తే దాన్నే మనం ఎన్క్రిప్షన్ అని అంటాం. సైఫర్ టెక్స్ట్ కింద ఎందుకు మార్చాలంటే మధ్యలో మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాకర్ అనేవాడు ఆ యొక్క మెసేజ్ని లేదా ఆ యొక్క డేటాని మోడిఫై చేద్దాం, మ్యానిపులేట్ చేద్దాం అనుకున్నప్పుడు సైఫర్ టెక్స్ట్ కింద మారిస్తే ఆ యొక్క మెసేజ్ అనేది వాడికి అర్థమవుతుంది. ఎందుకంటే ఇట్ విల్ బి ఎన్కోడెడ్ టెక్స్ట్. సైఫర్ టెక్స్ట్ అనేది హాయ్ అని పంపిస్తే ఇట్ విల్ బి యూజింగ్ సమ్ బేస్ 64 ఎన్కోడ్. ఆ విధంగా ఎన్కోడ్ అయిన తర్వాత
మారిన టెక్స్ట్ దాంట్లో ఉన్న డేటాని వాడు ఏం చేయాలో వాడికి అర్థం అవ్వదు. ఓకే, ఆ విధంగా మార్చడం వల్ల దీన్నే మనం ఎన్క్రిప్షన్ ప్రాసెస్ అంటాం. సింప్లీ డెఫినేషన్ నథింగ్ బట్ క్లియర్ టెక్స్ట్ ఈస్ కన్వర్టింగ్ ఇన్ టు ద సైఫర్ టెక్స్ట్ ఈజ్ కాల్డ్ ఎన్క్రిప్షన్. వెన్ ఇట్ కమ్స్ టు డెక్రిప్షన్, సైఫర్ టెక్స్ట్ షుడ్ బి అగైన్ కన్వర్టెడ్ ఇన్ టు ద క్లియర్ టెక్స్ట్. ఓకే, సైఫర్ టెక్స్ట్ అనేది మళ్ళీ క్లియర్ టెక్స్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ యొక్క ప్రాసెస్ని డిక్రిప్షన్ అంటాం. ఎందుకు మళ్ళీ క్లియర్ టెక్స్ట్ కింద కన్వర్ట్ అవ్వాలంటే, మన యొక్క సైఫర్ టెక్స్ట్ క్లియర్ టెక్స్ట్ కింద ఎందుకు కన్వర్ట్ అవ్వాలంటే, అప్పుడే కదా మనం ఎవరికైతే పంపించామో ఆథరైజ్డ్ పార్టీ లేదా ఎండ్ యూజర్ అనేవాడికి అర్థమవుద్ది. నేను హాయ్ అని పంపిస్తే ఇట్ విల్ బి లైక్ యాస్కేఎన్ కోడ్ కింద కన్వర్ట్ అయిపోయి హాయ్ అనే పంపించిన మెసేజ్ 1 2 3 4 అని అవతల పక్క యూజర్కి రీచ్ అవుతే వాడికి అర్థమవుతుంది కదా. ఇలా అర్థం అవ్వకుండా ఉంటే నా యొక్క మెసేజ్ అనేది పంపించింది యూసేజ్ ఏమి ఉండదు కదా. దానివల్ల మనం పంపించిన మెసేజ్ సెక్యూర్గా ఈ యొక్క ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ ప్రాసెస్ యూజ్ చేసుకుని మనం మన యొక్క మెసేజ్ని పంపిస్తాం. ఓకే, దీంట్లోనే మనకి 2 టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ అనేది సిమెట్రిక్ ఎన్క్రిప్షన్, సెకండ్ వన్ వచ్చేసి అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్. సిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో మనం ఒక కీ యూజ్ చేస్తాం. అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో మనం రెండు కీస్ అనేవి యూజ్ చేస్తాం. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్. ఓకే, ఈ యొక్క ఎగ్జాంపుల్లో చూస్తే when we see the definition, encryption is the process of encoding messages or information in such a way that the only authorized parties can read it. సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే నేను పంపించిన మెసేజ్ని సెక్యూర్గా ఆథరైజ్డ్ పార్టీ అనేవాడు రీడ్ చేయాలి. ఈ యొక్క ప్రాసెస్లో మనం ఒక కీని యూజ్ చేసి ఒక అల్గరంతో ఆ యొక్క మెసేజ్ని లాక్ చేసి పంపిస్తాం. దానివల్ల మనకి యూజెస్ ఆర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ యొక్క మెసేజ్ని ఎవరు ఓపెన్ చేయలేరు, ఎవరు మ్యానిపులేట్ చేయలేరని దాని యొక్క అర్థం. ఇదే సినారియో చూస్తే ఫర్ సపోజ్ క్లియర్ టెక్స్ట్ హాయ్ అని ఉంది. దానికి నేను ఒక కీ యూజ్ చేసి ఒక అల్గరిథం యూజ్ చేసి ఆ యొక్క మెసేజ్ని ఎన్క్రిప్షన్ చేసి సైఫర్ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేస్తాం. సైఫర్ టెక్స్ట్ కన్వర్ట్ అయ్యాక మళ్ళీ ఆ యొక్క మెసేజ్ని డీక్రిప్ట్ చేసినప్పుడు ఏ ఒక్క కీతో లాక్ చేశానో ఆ యొక్క కీతో ఆ యొక్క మెసేజ్ని ఓపెన్ చేసి ఆథరైజ్డ్ పార్టీ అనేవాడు రీడ్ చేస్తాడు. ఇలా ఇలా కీ ఇలా కీ చేసి లేదా ఇలా పంపించడం వల్ల యూజేజ్ ఏంటంటే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అనేది జరగదు. ఓకే, దిస్ ఈస్ ద సిమెట్రిక్ ఎన్క్రిప్షన్. సిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో మనం ఒక కీ యూజ్ చేస్తాం, అదే కీతో మనం డీక్రిప్షన్ చేస్తాం. దీంట్లో యూజ్ చేసే కీ నేమే సిమెట్రిక్ కీ. ఓకే, అదేవిధంగా దీంట్లో మనం కొన్ని అల్గరిథమ్స్ ఎన్క్రిప్షన్ ప్రాసెస్కి యూజ్ చేస్తాం విత్ కీతో. ఇది వచ్చేసి అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్. అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో మనం చూస్తే ఎన్క్రిప్షన్ చేసినప్పుడు ఒక కీ యూజ్ చేసి ఎన్క్రిప్షన్ చేస్తే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు డిక్రిప్షన్ మనం వేరే ఒక కీని యూజ్ చేసుకుని ఆ యొక్క మెసేజ్ని డీక్రిప్ట్ చేస్తాం. మీన్స్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో నేను పబ్లిక్ కీ యూజ్ చేసి ఎన్క్రిప్షన్ చేసి మెసేజ్ని సెక్యూర్డ్గా పంపిస్తే అది దాని తర్వాత ఆ మెసేజ్ని డీక్రిప్ట్ చేసి ఆథరైజ్డ్ పార్టీ అనేవాడు రీడ్ చేయాలంటే వాడి దగ్గర వేరే ఒక కీతో ఆ యొక్క మెసేజ్ని మీన్స్ ప్రైవేట్ కీ యూజ్ చేసుకుని దాన్ని డిక్రిప్షన్ చేసి ఆ యొక్క మెసేజ్ని చూస్తాడు. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్. సిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో ఒక కీ యూజ్ చేస్తాం, అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో రెండు కీస్ యూజ్ చేస్తాం. అసలు ఎందుకు బ్రదర్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో ఒక కీ యూజ్ చేస్తాం, అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో రెండు కీస్ ఎందుకు యూజ్ చేస్తాం? ఏదైనా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ మనం ఒక కీని యూజ్ చేస్తాం. మీన్స్ నేను హాయ్ అనే మెసేజ్ని ఓకే పబ్లిక్ కీ అనే ఒక కీని యూజ్ చేసుకుని లాక్ చేసి నేను ఎవరైతే ఆథరైజ్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళకి పంపిస్తాం. ఇప్పుడు ఆథరైజ్డ్ పార్టీ దగ్గర నేను ఏ ఏ కీ అయితే లాక్ చేశానో ఆ యొక్క కీ ఉంటేనే ఆ యొక్క మెసేజ్ తీయగలడు. ఓకే, మళ్ళీ మరి ఆ కీని ఎలా పంపిస్తాం? మళ్ళీ కీని పంపిస్తాం. కీని పంపించినప్పుడు మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాకర్ అనేవాడు లేదా హ్యాకర్ అనేవాడు ఆ యొక్క కీని
హ్యాక్ చేసి వాడే మెసేజ్ చదివేయచ్చు కదా. వాడే మెసేజ్ని చదివేయచ్చు. ఎందుకంటే నేను కీని మళ్ళీ సపరేట్గా పంపించాలి. అలా కాకుండా సెకండ్ సినారియోలో అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో నేను ఒక కీతో లాక్ చేస్తా, అది ఓపెన్ చేసేది మాత్రం ఇంకొక కీతో ఓపెన్ చేస్తారు. అదే అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్. నేను పబ్లిక్ కీతో ఎన్క్రిప్షన్ చేస్తే దాన్ని ప్రైవేట్ కీతో డిక్రిప్షన్ చేస్తాం. ఈవెన్ ఎవరైతే పంపించారో మెసేజ్ వాళ్ళు కూడా చూడడానికి ఉండదు. ఓకే. ఇన్ రియల్ టైమ్ సినారియోస్ మనం ఏదైనా డేటాని షేర్ చేయాలన్నప్పుడు మనం సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ యూజ్ చేసుకుంటాం. కీస్ని షేర్ చేయాలనుకున్నప్పుడు అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అనేది యూజ్ చేసుకుంటాం.